ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణకు సంబంధించిన విషయాన్ని చూద్దాం. గూడు చెదిరే గూడు మిగిలే అంటూ వార్తను మనం చూడొచ్చు. బొమ్మరిల్లు జాగ్రత్త బిడ్డ అంటూ కథనం కనిపిస్తూ ఉంది. ఫోటో ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏ రకంగా గాజుల రామారంలో ఆ బస్తీలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడిందో ఆ తర్వాత ఒకరోజు పరిస్థితి, ఆ దృశ్యాలు అందరినీ కూడా కంట తడిపించేలా ఉన్న పరిస్థితి. పేదలంతా కూడా రోడ్డున పడ్డ అంశం. 260 ఇండ్లు హైడ్రా బుల్డోజర్ల దెబ్బకు ఎలా నేలమట్టాయమయ్యాయో అంశానికి సంబంధించి చంటి బిడ్డను చంకనేసుకొని ఏ రకంగా తల్లి అవస్థలు పడతా ఉందో, రోడ్డున పడ్డ కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఆందోళన పడుతుందో అంశం కూడా కనిపిస్తుంది. అలాగే చిన్నపిల్లలు అక్కడ కూలిన ఇంటి శిథిలాల మధ్య ఆడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వారంతా కూడా రోడ్డున పడ్డ దయనీయమైన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశానికి సంబంధించిన వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పండుగైనా పబ్బమైనా కూల్చుడే, ఆదివారాలు సెలవు రోజుల్లో మేమెందుకు ఆగాలే? గాజుల రామారంలో 260 నిర్మాణాలు కూల్చినాం, మరో 640 ఇండ్లు కూలుస్తామంటూ నిన్న ప్రభుత్వం స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. అక్కడ పేదలెవలు రేరు, రౌడీ షీటర్లవే తొలగించడం, మేము కష్టపడుతున్నాం, మిగతా శాఖలు కూడా పనిచేయాలంటూ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రైవేటు జాగా పెద్దల పాగా అంటూ వార్త. కీసరలో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను అంటూ మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. నకిలీ డాక్యుమెంట్లతో ఎన్ఆర్ఐ భూమి కబ్జా, రంగంలోకి దిగిన మంత్రి, చక్రం తిప్పిన పేషి అంటూ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తెర వెనుక ఎంపీ, కాంగ్రెస్ యువ నాయకుడు, ఖాళీ చేయాలని యజమానులకు బెదిరింపులు, కబ్జాదారుడికి వంత పాడుతున్న అధికారులు, వివాదం చెలరేగడంతో ఎట్టకేలకు పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేశారనే అంశం మనం చూస్తున్నాం. దాదాపు 50 కోట్ల విలువైన భూమి కీసరలో ఉన్న ఈ భూమిపై కాంగ్రెస్ నేతలు కన్నేశారనే అంశం మనం చూడొచ్చు. ప్రైవేటు జాగాపై పెద్దలు పాగా వేసేందుకు ఏ రకంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఒక వివరాలతో కూడిన కథనం ఇది. ప్రభుత్వ అసైన్డ్ అలాగే సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేస్తూ ఉన్నారు. పేదల బతుకులను ఇప్పటికే హైడ్రా పేరిట కూల్చివేతలకు పాల్పడుతూ, మరోవైపు పేదలు గతంలో అనేక రకాల పట్టాలున్నా, వారికి సంబంధించిన డాక్యుమెంట్లున్నా, ఇతర డాక్యుమెంట్లను సృష్టించి వాటిని కూడా పాగా వేసేందుకు, వాటిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందనే అంశానికి సంబంధించిన వార్త ఇది. ఓ మంత్రి అలాగే ఒక ఎంపీ అలాగే యువ నాయకుడు కూడా చక్రం తిప్పుతున్నారనే వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు హైదరాబాద్లోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ శివార్లోని భూమికి సంబంధించిన వ్యవహారం ఇది. అంశానికి సంబంధించిన వివరాలు మనం ఇందులో చూడొచ్చు. అలాగే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోసం చేసిన కాంగ్రెస్ను గల్లా పట్టి అడగాలి అంటూ నిన్న కేటీఆర్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, RRR బాధిత రైతులకు అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. చట్టసభలో నిలదీస్తాం, కోర్టుల్లో కొట్లాడదామని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఐక్యంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత, ఆ పరిస్థితి, ఆ నేపథ్యం ప్రస్తుతం నెలకొని ఉంది రాష్ట్రంలో అని మరోసారి దిశానిర్దేశం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. నిన్న RRR బాధిత రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చారు. భూములు కోల్పోయి రోడ్డున పడుతున్న రైతుల పరిస్థితిని తెలుసుకొని ఆయన కూడా ఆవేదనకు గురైన సందర్భం కనిపించింది. చట్టసభల్లో నిలదీయడంతో పాటు కోర్టుల్లో కూడా దీనిపై న్యాయస్థానాల్లో కూడా మనం అంతా కలిసికట్టుగా పోరాటం చేస్తామని నిన్న కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. న్యాయం కోసం స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించండి అని కూడా ఆయన పిలుపునిచ్చిన కీలకమైన సందర్భం కూడా కనిపించింది. న్యాయం జరిగే వరకు కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ రాబోతున్న నేపథ్యంలో దాన్ని బహిష్కరించండి అని ఆయన స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం అంటూ RRRకు సంబంధించిన వ్యవహారంలో గతంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల సందర్భంలో రకరకాల హామీలు తాము సొంతంగా ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గారితో కూడా మాట ఇప్పించి ఏ రకంగా మీరు తప్పుతారు, ఇది అత్యంత దుర్మార్గమైన వ్యవహారం అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. గోడు వెళ్ళబోసుకున్న 400 మంది బాధిత కుటుంబాలు, భూబాధితులు అంటూ ఈ వార్త. కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో భూముల విలువలకు రెక్కలొచ్చి తమంతా కూడా సంపద, ఏ రకంగా రాష్ట్ర సంపద పెరిగిందో చాలా సంతోషపడ్డాం. పెరిగిన భూముల ధరలతో, భూముల విలువతో తమ భవిష్యత్తుకు
బంగారు బాటలు కేసీఆర్ గారు వేస్తే ఆ భూములను ఇప్పుడు తెగనమ్మి తమను రోడ్డున పడేసే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేస్తోందని ఈ సందర్భంగా బాధితులంతా కూడా కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటూ నోటికాడి బుక్కను కూడా ఎత్తగొడుతుందని చెప్పేసి కేటీఆర్ గారు నిలదీసిన పరిస్థితిని మనం చూసాం. అధికార పార్టీ నేతల కోసం బక్క రైతులను అరిగోస పెడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. RRR అలైన్మెంట్ మార్చవద్దని ఎన్నిసార్లు కోరినా కూడా పెడచెవుతన పెడుతున్నారు, పూర్తిగా పట్టించుకోవట్లేదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలే ఏకైక మార్గం, ఆ మార్గంలోనే మనందరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా పయనిద్దాం. గతంలో తెలంగాణ సాధించిన సందర్భంలో కూడా ఒక సమిష్టిగా మనం పోరాటం చేయడం వల్లే తెలంగాణ సాధించుకున్నాం. అన్యాయం జరిగిన ప్రతిసారి కూడా ప్రజా గొంతుకలన్నీ కూడా లేవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రజలే తమ హక్కులు కాపాడుకునేందుకు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు చేసే ఈ న్యాయమైన పోరాటానికి తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా మరోసారి బీఆర్ఎస్ పక్షాన వారందరికీ కూడా కొండంత భరోసానిచ్చారు కేటీఆర్ గారు. ఎకరాకు 26 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి కేవలం 6 లక్షలకే ఎట్లా కుదిరిస్తారని కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. RRRకు సంబంధించి ప్రతి నిత్యం కూడా వేల సంఖ్యలో ప్రజలు ప్రధానంగా తెలంగాణ భవన్కు తరలి వస్తున్న సందర్భం మనకు ప్రతినిత్యం కూడా కనిపిస్తూ ఉంది. RRRకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ భూములను కాపాడేందుకు పోరాటాలు చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కేసీఆర్ గారి సారథ్యంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇది చేయగలుగుతుంది. కాబట్టి తప్పకుండా జనతా గ్యారేజ్గా మారిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వారంతా కూడా కదిలి వస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రతినిత్యం కూడా వస్తున్న వారందరితో కేటీఆర్ గారు ప్రత్యేకంగా సమావేశమై వారి ఆవేదనను, వారి కుటుంబ నేపథ్యాలను, వారి కష్టాలను, కన్నీళ్లను కూడా తెలుసుకొని వాటిని తుడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా RRR బాధితులకు అండగా ఉంటామని కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం. గతంలో RRR కంటే ముందు ORRకు సంబంధించిన వ్యవహారం గత ప్రభుత్వంలో, గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేపట్టిన సందర్భంలో కూడా దాన్ని కూడా ఎక్కడికక్కడ పేదల భూములను పూర్తిగా కొల్లగొట్టే విధంగా పెద్దల భూములను కాపాడి రియల్ ఎస్టేట్కు సంబంధించిన వెంచర్లు కావచ్చు, అప్పటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల వెంచర్లను కాపాడుకునేందుకు పూర్తిగా ORRను ఏ రకంగానైతే మలుపులు తిప్పి పేద రైతులకు సంబంధించి పేదల భూములను లాక్కున్నారో ఇప్పుడు మరోసారి RRR రూపంలో కూడా అదే జరుగుతుందనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాం. ప్రజాక్షేత్రంలో, ప్రజా న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తాం. అలాగే కోర్టుల్లో కూడా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచేదాకా కూడా మనం విశ్రమించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక ఇతర వార్తలు కూడా ఉన్నాయి. అనేక కీలక అంశాలకు సంబంధించిన వివరాలు కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిందే అనే మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే అని నిన్న బీఆర్ఎస్ పార్టీ కోరిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అడిగిన అవసరమైన అన్ని ఆధారాలను కూడా ఇస్తున్నాం. శాసనసభాపతి తక్షణమే విచారణ ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి గారు, సంజయ్ గారు, అలాగే కౌశిక్ గారు నిన్న అసెంబ్లీ కార్యదర్శికి కలిసి అఫిడవిట్లు అందజేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఫిరాయింపుదారులపై ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటు వేయాల్సిందే అని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చిన సందర్భం కనిపించింది. నిన్న అసెంబ్లీ కార్యదర్శిని కలిసి వారి అఫిడవిట్లు కూడా సమర్పించిన సందర్భం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో వారిపై వేటు వేసే వరకు కూడా, ఫిరాయింపుదారులపై చర్య తీసుకునే వరకు కూడా బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఆపదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని వారు ప్రస్తావించారు. అనర్హత వేటుకు సంబంధించి ప్రత్యక్ష విచారణ వెంటనే చేపట్టాలని కూడా వారు కోరిన సందర్భం కూడా కనిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం నిన్న అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంలో వారు మాట్లాడిన అంశాలు ఇవి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్ గారు అలాగే కౌశిక్ రెడ్డి గారు నిన్న స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సందర్భం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని, వేటు వేయాలని కోరిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించిన అఫిడవిట్లు, ఆధారాలు కూడా వారు ఇప్పటికే సమర్పించిన పరిస్థితి. అఫిడవిట్లను కూడా నిన్న సమర్పించిన సందర్భం కూడా కనిపించింది. స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడంతో శాసనసభ కార్యదర్శికి అందజేసి వారు మీడియాతో కూడా మాట్లాడి అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మొత్తం ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రజల
ప్రజలు వారందరినీ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికలంటేనే భయంతో వణికిపోతుందనే క్షేత్రస్థాయిలో పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆ అంశం కూడా చర్చకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు దేశంలో ఫిరాయింపులను ఈ ఆయారాం గయారాం కల్చర్ను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన సందర్భం. దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలను పార్టీల నుంచి ఫిరాయించే అలాగే ప్రోత్సహించిన పార్టీగా కాంగ్రెస్ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆనాడు జనతా పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపుల వరకు కూడా ఆ మొత్తం పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి గారు ఆరోపించారు. బీజేపీ కూడా తక్కువేమీ తినలేదని కూడా మండిపడ్డారు. సాయంత్రం వరకు ఒక పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తెల్లారేసరికి చేర్చుకున్న చరిత్ర కూడా ఆ పార్టీకి ఉందనే అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ క్రమంలో ఫిరాయింపుదారులకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఇప్పటికే 20 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో రోజు రోజుకు కూడా వ్యతిరేకత తీవ్రమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు సంక్షేమ పథకాలు అందకపోవడం, మరోవైపు సంక్షోభ పరిస్థితులు, ఎరువులు యూరియాకు సంబంధించిన సంక్షోభం కూడా రైతాంగాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి. మరోవైపు భారీ వర్షాలు పడుతున్నా కనీసం ప్రజలను ఆదుకోవడంలో కావచ్చు, రక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడం, ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకతకు మరింతగా ఆజ్యం పోస్తున్న పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఓవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారాన్ని ఏ రకంగా తెలంగాణలో ప్రోత్సహిస్తారు? ఇది ద్వంద్వ విధానానికి ఒక తార్కాణం కాదా అని కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. ఒక జాతీయ పార్టీ అంటే జాతీయ విధానం ఉండాలి, కానీ ఢిల్లీలో ఒక విధానం, తెలంగాణ గల్లీలో మరో విధానాన్ని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగిస్తే తప్పకుండా కేవలం తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నిరంకుశ వైఖరిని కావచ్చు, రాజ్యాంగ వ్యతిరేక విధానాల్ని ఎండగడతామని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టి మరోసారి స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఫిరాయింపుదారులపై వేటు వేసే వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా నిన్న జగదీష్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఇక మరిన్ని వార్తలు కూడా చూద్దాం. హైడ్రాకు సంబంధించిన వ్యవహారం, హైడ్రా ఏ రకంగా పేదల బతుకులను ఆ బుల్డోజర్లు కుప్పకూలుస్తున్నాయో ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. పేదలు నిన్న మొత్తం కనీసం ఉండే పరిస్థితి లేకపోవడం, నిలువ నీడ లేకపోవడంతో వారంతా కూడా ఆరు బయటే ఏ రకంగా శిథిలాల మధ్య కూర్చొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. పిల్లల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉన్న సందర్భం కూడా మనకు నిన్న గాజుల రామారంలో కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక కీలకమైన వార్త కూడా ఇక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంపై నిన్న విరుచుకుపడ్డారు కేటీఆర్ గారు. ఆ అంశానికి సంబంధించిన వార్త, జెండా కాంగ్రెస్ది, ఎజెండా బీజేపీదంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బడే ఛోటే భాయ్ల జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోంది. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కారు కాదు, ఇది ఒక జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో మరింతగా క్షేత్రస్థాయిలో దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది ఒక జాయింట్ వెంచర్ సర్కార్ కొనసాగుతోంది. ఈ జాయింట్ వెంచర్లో పేదల బతుకులను బుగ్గిపాలు చేస్తూ ఉన్నారు. సంక్షేమానికి పాతరేసి అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేస్తున్న విధానాలను కూడా ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చిన సందర్భం. తెలంగాణలో బుల్డోజర్ రాజ్తో అరాచకాలు, పథకాలకు చరమగీతం, ప్రజలకు నిలువున మోసం అంటూ కూడా ఆయన నిలదీసిన సందర్భం కూడా కనిపిస్తుంది. యూపీ, బీహార్లో నడిచే బుల్డోజర్ రాజ్ను తెలంగాణకు పరిచయం చేశారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో కూడా బుల్డోజర్లు రాజ్యం ఏల్తా ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఇల్లు కూలగొడతారనే ఆందోళన హైదరాబాద్లోని బస్తీవాసులు, పేద ప్రజలను వెంటాడుతున్న సందర్భం కనిపిస్తోందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. పెద్దలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు కావచ్చు, ఏదైతే చెరువుల్లో కట్టిన కన్స్ట్రక్షన్స్ జోలికి వెళ్లకుండా కేవలం పేదల ఇళ్లపై పడి ఈ రకంగా రాత్రికి రాత్రి నీలమట్టం చేసి వారిని రోడ్డున పడేయడం అనేది ఏ ప్రజాస్వామికవాది కూడా స్వాగతించారు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పండుగ పూట, బతుకమ్మ పండుగ పూట కూడా వారిని పస్తులుండే పరిస్థితి కల్పించిన ప్రభుత్వానికి, కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు ప్రజాక్షేత్రంలో అని
ఆయన హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న ముఖ్యమంత్రి బుల్డోజర్ రాజ్యం తెచ్చిందని చెప్పేసి నిన్న మండిపడిన అంశం కూడా మనం చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి శని ఆదివారాల్లో పేదల ఇళ్లపైకి హైడ్రా బుల్డోజర్లను పంపుతూ అరాచకం సృష్టిస్తున్నారని కూడా కేటీఆర్ గారు ఈ సందర్భంగా మండిపడ్డారు. చెరువు శిఖం భూముల్లో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు కావచ్చు, ఇతర మంత్రుల నివాసాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన నివాసాలను వదిలిపెట్టి పేదల నివాసాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం మనకు కనిపించింది. అనేక మంది మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున నిన్న వచ్చి కేటీఆర్ గారిని కలిసిన పరిస్థితి. వారు గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో సంక్షేమం ఏ రకంగా మైనార్టీలకు అందింది, అలాగే మైనార్టీలు ఎంత భరోసాగా కేసీఆర్ గారి ప్రగతి ప్రస్థానంలో బతికారు, ఇప్పుడు వారి పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా మైనార్టీ సోదరులతో పాటు మైనార్టీ మహిళలంతా కూడా తమ అభిమతాన్ని వ్యక్తం చేసిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. పామాయిల్ ఫ్యాక్టరీ కేసీఆర్ కాళేశ్వర ఫలితమే అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రాజెక్ట్ సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓ భావోద్వేగం అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టం చేసిన అంశం కనిపిస్తోంది. నాటి నిర్ణయంతో రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు. నిరుడు ఫ్యాక్టరీ కోసం చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. విత్తనం నాటింది బీఆర్ఎస్ అయితే పండ్లు తినేందుకు కాంగ్రెస్ పనిచేస్తుందనే అంశం కనిపిస్తోంది. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. ఫ్యాక్టరీ సందర్శనలో మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పనులు కాంగ్రెస్ ఖాతాలో అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంలో ఏ రకంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంలో పామాయిల్కు సంబంధించిన ఫ్యాక్టరీ నిర్మాణం కావచ్చు, ఈ పంటకు సంబంధించిన పునాది ఏ రకంగా వేశామో వాటి ఫలితాలు ఏ రకంగా ఇప్పుడు వస్తూ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలని వెల్లడిస్తూ ఇదంతా కూడా కాళేశ్వర ప్రాజెక్టు ఫలితమే అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. కాళేశ్వరం అనేది కేవలం వరి సాగు, ఇతర పంటలే కాకుండా పామాయిల్కు సంబంధించిన రైతుల జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపిందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన అంశం, కాంగ్రెస్ సర్వేలోనూ కారు జోరు అంటూ వార్త. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల ఓటు కారుకే అనే వివరాలు నిన్న వెల్లడైన పరిస్థితి. కాంగ్రెస్ సర్వేకు సంబంధించిన విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఘన విజయం సాధిస్తుందని తేలడం అనేది ఇప్పుడు సంచలనంగా మారుతున్న సందర్భం. కాంగ్రెస్ సర్వేలో కూడా కారు జోరు కొనసాగుతుందనే వివరాలు మనం చూస్తున్నాం. 32.6% ఓట్లతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది. ఫిరాయింపు స్థానాల్లోనూ కాంగ్రెస్కు ఎక్కడికక్కడ గడ్డు పరిస్థితి నెలకొందనేది కూడా ఈ సర్వేలో వెల్లడైనట్టుగా చెప్తా ఉన్నారు. సీఎం కోసం సైదులు చేసిన సర్వే బయటకు బహిర్గతం కావడంతో దీనిపై నిన్న పెద్ద ఎత్తున నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే అనేక మంది నిర్వహించిన సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని స్పష్టంగా వివరాలు గణాంకాలన్నీ కూడా వెల్లడవుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ అంతర్గతంగా చేయించుకుంటున్న సర్వేకు సంబంధించిన వివరాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే జూబ్లీహిల్స్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంటుందన్న వార్తలు ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో మనకు ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ 2 sides ఆఫ్ సేమ్ కాయిన్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. కేటీ రామారావు క్రిటిసైజెస్ సెలెక్టివ్ డెమోలిషన్స్, వాన్స్ ఓటర్స్ అహెడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ బైపోల్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ గనక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటేసిన జూబ్లీ హిల్స్ బస్తీల్లో ఉన్న పేదల ఇల్లు గుడిసెలు కూల్చివేయడానికి కాంగ్రెస్ సర్కారుకు లైసెన్స్ ఇచ్చినట్టే అని నిన్న ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు, బస్తీవాసులకు ఆయన ఒక హెచ్చరిక చేసిన సందర్భం కూడా కనిపించింది. ఇప్పటికే హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో గర్జిస్తున్న బుల్డోజర్లు రేపు జూబ్లీహిల్స్లోని బస్తీల్లో కూడా బస్తీవాసుల ఇళ్లపైకి, వారి గుడిసెలపై కూడా ఉసిగొల్పే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వచ్చే ఉప ఎన్నికను ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పేసి ఆయన ప్రజలకు, అన్నిటికంటే ముఖ్యంగా పేద ప్రజలకు, బస్తీవాసులకు పిలుపునిచ్చారు. ఇది పూర్తిగా జూబ్లీహిల్స్ అంటేనే ఒక చాలా కాస్ట్లీ ప్రాంతం. అక్కడ అనేక కాలనీలతో పాటు బస్తీలు కూడా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ బస్తీల భూములను కబలించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి పేదలను ఖాళీ చేయించేందుకు, ఆ బస్తీల్లో ఉన్న భూములను కబ్జా చేసేందుకు, అక్కడ నిరుపేదల ఇళ్లను కొల్లగొట్టే
కూలగొట్టే కుట్ర కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికను ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పేసి ఆయన ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఇక ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు.